ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనలు 99:7 వచనము. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాటలాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడలను వారనుసరించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు జనము ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళుచున్న సమయంలో దేవుడు ఇశ్రాయేలీయులను విడువలేదు. ఇశ్రాయేలీయులతోనే ఆయన నడిచాడు. ఎలా అనగా, పగలేమో మేఘస్తంభముగాను, రాత్రి ఏమో అగ్నిస్తంభముగాను దేవుడు వారికి తోడుగా ఉండి వారితో నడిచాడు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారిని ఎన్నడూ విడువడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి, పగలు ఎండదెబ్బ తగలకుండా ప్రభువు దేవాతి దేవుడు తన ప్రజలను కాపాడుకున్నాడు. రాత్రివేళ వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుకున్నాడు. అంధకార సంబంధమైన చీకటిలో వాళ్ళు ఉండకుండా వారికి వెలుగుగా అగ్నిస్తంభముగా దేవుడు వారితో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని చేత ఏర్పరచబడిన వాడివే కదా. నీవు కూడా దేవుణ్ణి ఎరిగిన వానివే కదా. ప్రియమైన కుమారునివే కదా నువ్వు దేవునికి. అయితే దేవుడు నిన్ను కూడా విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఎన్నడూ దేవుడు విడువడు, ఎడబాయడు. నీవు ఆయనకి ప్రియమైన కుమారుడివి, కుమార్తెవు గనుక భయపడవద్దు. కష్టాలు, శ్రమలు ఇవన్నీ మనకి వస్తుంటాయి. అయితే వాటిల్లో మనము ఎంతో శ్రమను అనుభవిస్తూ బాధపడుతూ ఉండొచ్చు. కానీ వాటి ద్వారా ప్రభు మనకేదో నేర్పిస్తున్నాడు. వాటిల్లో నుంచి ఏదో ఆశీర్వాదము ప్రభు మనకు తీసుకొస్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రయాణం కూడా అలాంటిదే. నడవాలి, వారు నడుచుకుంటూ వెళ్ళాలి. అలాంటి సమయంలో ఎన్నో అద్భుతాలు దేవుడు వారి ఎడల చేశాడు. ఆ నడవవలసినటువంటి సమయమే వారికి లేకపోతే ప్రభువు చేయగలిగిన అద్భుతములు వారు చూడగలిగేవారు కాదు. వెనక శత్రు సైన్యము, ఫరో సైన్యము తరుముతూ ఉంది. ముందు ఎర్ర సముద్రం ఉంది. అప్పుడు ప్రభు ఎంత అద్భుత కార్యం చేశాడు. ఎర్ర సముద్రాన్ని సహితము 2 పాయలుగా దేవుడు చీల్చివేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేసి తన జనులకు త్రోవను చూపించాడు ప్రభువు. ఆ త్రోవను వారు చక్కగా ముందుకు వెళ్ళి సముద్రములో ఆరిన నేల మీద నడిచారు. ఎంత గొప్ప అద్భుతమో ప్రభు అక్కడ చేశాడు. ఆ సమస్య వస్తేనే కదా ప్రభు చేయగలిగాడు. ప్రభు శక్తి ఏమిటో బయలుపడింది. ఈరోజు మనకొస్తున్న శ్రమలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా ప్రభువు యొక్క శక్తిని బయలుపరచుటకు, ప్రభు యొక్క కృప ఎంతయో, ప్రభు యొక్క శక్తి ఏమిటో చూపుటకు వస్తూ ఉన్నాయి. వాటి ద్వారా ప్రభువు మహిమ పొందుతాడు. అయితే విడువని ఎడబాయని ప్రార్థన మనకు ఉండాలి. తరగని చెరగని విశ్వాసం మనకు ప్రభు మీద ఉండాలి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నాడు దేవుడు. కాబట్టి అరచేతుల మీద చెక్కుకున్నాడంటే ఆయనకు మన మీద ఎంత ప్రేమ ఉన్నదో మనము తెలుసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మరి
మీకొస్తున్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి కావచ్చు, మీకున్న అప్పుల బాధలను బట్టి కావచ్చు, మీకున్నటువంటి శత్రువులను బట్టి కావచ్చు, ఇంకా మీకున్న కరువుని బట్టి కావచ్చు, ఉద్యోగం లేక, వ్యాపారం లేక, ఒకవేళ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, వ్యాపారం చేస్తున్నప్పటికీ, అలాగనే కుటుంబంలో ఏదో ఒక కలహం, ఏదో ఒక చోట ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అల్లకల్లోలంగా మీ జీవితంలో ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, వాటన్నిటి నుండి ప్రభు మహిమ పొందటానికే ఉన్నాడు. మేఘస్తంభంలో నుంచి మాట్లాడిన దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు ఈ వాక్యం వింటున్న మీతోనే మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండండి. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి దినము, మొన్నటి దినము, గత 3 రోజుల నుంచి నేను వాక్యము పంచుకోలేకపోయాను, పెట్టలేకపోయాను, యూట్యూబ్కి ఇవ్వలేకపోయాను. గల కారణం ఏమిటంటే 3 days నుండి కాస్త అనారోగ్యంగా ఉన్నది. నాకు ఒక రోజంతా కడుపు నొప్పితో నేను బాధపడ్డాను. ప్రభువే నన్ను స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు స్వస్థపరచుకుంటే మనం ఎన్ని మందులు వాడినా, ఎన్ని మెడిసిన్స్, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఆయన కృపలేంది మనం స్వస్థత పొందుకోలేము. ప్రభు నన్ను స్వస్థపరిచి నేటి దినాన మీకు వాక్యం అందించుటకు శక్తిని, బలమును నాకు దయచేశాడు గనుక ఈరోజు ఈ సమయాన నేను మీకు వాక్యమును అందించగలుగుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు శక్తినిస్తాడు, బలాన్నిస్తాడు. ధైర్యంగా ఉండండి. ప్రభునందు విశ్వాసమును బలంగా ఉంచండి. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఎవరైతే ఈ వాక్యం వింటూ వాక్యంలో పాల్పంచుకున్నారో ప్రభువా, విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించారో తండ్రి, నీ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. బలపరచండి. మేఘస్తంభంలో నుండి మాట్లాడిన దేవుడవు ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ఈ బిడ్డలతో మాట్లాడుతున్నావు తండ్రి. ఆనాడు అద్భుత కార్యాలు చేశావు, ఈనాడు కూడా చేయుటకు నీవు చాలిన దేవుడవు, శక్తి గల్లవాడవు, మహిమ గల్లవాడవై ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాము తండ్రి. దేవా, ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి, వారందరినీ నీ కలువరి శిలువ రక్తముతో కడిగి శుద్ధి చేసి బలపరచండి. అలాగే తండ్రి దేవా, ఎంతమంది అయితే కరువులో ఉన్నారో తండ్రి, తినడానికి తిండి లేని స్థితిలో, కట్టుకోవడానికి బట్టలు లేని స్థితిలో దేవా, అద్దె కట్టలేని స్థితిలో, అలాగనే ఈఎంఐస్ కట్టలేని స్థితిలో, స్కూల్ ఫీజులు కట్టలేని స్థితిలో, ప్రభువా ఒక జత బట్టలు కూడా కొనుక్కోలేని స్థితిలో కరువులో ఉన్నారు. వారిని దర్శించండి. వారి జీవితాలలో గొప్ప మార్పులు తీసుకురండి తండ్రి. మీరు తీసుకొస్తారు. వారి ద్వారా నాయన నీ నామాన్ని నీవు మహిమపరుచుకో ప్రభువా. అలాగే శ్రమల్లో ఉన్నవారిని దర్శించండి నాయన, బాధల్లో ఉన్నవారిని దర్శించండి నాయన, ఒంటరి అయి ఉన్నవారిని దర్శించండి నాయన. తమ బిడ్డల కొరకు దిగులు పడుచు చింతిస్తున్న తల్లిదండ్రులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తల్లి మరిచిన, తండ్రి విడిచిన నేను నిన్ను విడువను, ఎడబాయనన్నావు తండ్రి. అయా, నువ్వు తల్లి కంటే తండ్రి కంటే శ్రేష్టమైన దేవుడవు గనుక ఎవరైతే తమ బిడ్డల నిమిత్తం బాధపడుతున్నారో వారి చెయ్యి పట్టుకోండి ప్రభువా. ఆ బిడ్డలు చెయ్యి పట్టుకొని మీరే నడిపించండి. మీ ఆత్మతో నడిపించండి, మీ వాక్కుతో నడిపించండి, మీ శక్తితో నడిపించండి, మీ బలముతో నడిపించండి తండ్రి. ఇంకా నాయన ప్రార్థనలో వెనుకబడి ప్రార్థన లేమి జీవితం కలిగి ఉన్నారు, ప్రార్థన లేకుండా జీవిస్తూ ఉన్నారు. ప్రార్థన చేయాలనే ఆశ ఉన్నప్పటికీ ప్రార్థన చెయ్యలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో యేసయ్యా, వారిని దర్శించు. వారికి నాయన సంపూర్ణమైన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ హస్తాలతో వారిని బలపరిచి ఆత్మశక్తిని దయచేయండి. హృదయములో నాయన ప్రార్థన పుట్టించండి అయ్యా. గంటలు మోకరించి ప్రార్థనలో గడుపుచు వాక్యమును, బైబిల్ చదువుకుంటూ ఉండుటకు వారికి శక్తి, బలము అనుగ్రహించండి. నీ కృపగల దయగల హస్తాలకు ప్రతి బిడ్డని అప్పగిస్తున్నాను ప్రభువా. ఆశీర్వదించు, దీవించు. నీ చిత్తమే నాయన ప్రతి ఒక్కరి ఎడల జరిగించి మేలుతో, కృపతో నింపుమని వాక్యం విన్న ప్రతి బిడ్డని వారి ప్రతి అవసరతలో, ప్రతి అక్కరలో మరి నీవు తోడుగా ఉండి నడిపిస్తావని, బలపరుస్తావని నమ్ముతూ ఈ ప్రార్థనంతా యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.